హలో హాయ్ అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు వైట్ పేపర్ న్యూస్. ఈరోజు తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్న హాట్ టాపిక్ అంటారా? లేకపోతే ట్రెండింగ్ టాపిక్ అంటారు మరి. అదే జోగి రమేష్ గారు, వైఎస్ఆర్‌సీపీకి చెందిన జోగి రమేష్ గారి యొక్క ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బా? లేకపోతే ఈరోజు జోగి రమేష్ గారి మీద కేసయితే నమోదయింది. అతని ఫ్యామిలీ మీద కూడా. ఎందుకు అంటే జోగి రమేష్ గారు రాజకీయ వారసుడైన జోగి రాజీవ్ అంటే అతని కుమారుడు. జోగి రాజుకి గత ఏడాది క్రితం మేఘన్ అనే సూర్యాపేట అమ్మాయినిచ్చి అయితే పెళ్లి జరిగింది. అయితే ఆ పెళ్లి వైవాహిక జీవితం ఏదైతే ఉందో అది సక్రమంగా లేదు అంటూ ఆమె ఈరోజు కేసు పెట్టారు. ఆ కేసులో భాగంగా ఆవిడ ఎఫ్ఐఆర్‌లో తెలిపిన కారణాలు జోగి రమేష్ గారు ఎవరైతే ఉన్నారో అతను పూర్తిగా హిందూ మతం కాదు. అతని ఇంట్లో మాత్రం క్రిస్టియానిటీని నడుపుతున్నాడు. పైకి రాజకీయాల్లో మాత్రం హిందూ మతాన్ని ప్రోత్సహించే విధంగా అతను మాత్రం మాట్లాడేవాడు. అదంతా మేము నమ్మి పెళ్లి చేసుకున్నాం. ఇదంతా అబద్ధం, ట్రాష్ అంటూ చెప్పారు. అలాగే జోగి రాజీవ్ మీద అతి పెద్ద ఎలిగేషన్ చేశారు. అతను సంవత్సర కాలంలో మా కాపురంలో దాంపత్య జీవితంలో అతనితో మాకు శారీరక సంబంధం లేదు. అతను ఒక నపుంసకుడు అంటూ ఆ స్టేట్మెంట్‌లో అయితే మాత్రం ఆమె పొందుపరిచారు. అయితే దీని మీద పూర్తిగా మరి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు ఈ పెళ్లేంటి? ఇది ఎందుకు ఇలా అయ్యింది అనేది ఆరా తీస్తే మనకు తెలిసిందేంటంటే ఎక్కడైనా ఫ్యామిలీ మ్యూచువల్ గొడవలుంటాయి. మీకు అందరికీ తెలిసిన విషయమే. ఆ గొడవల్లో మరి జోగి రమేష్ గారైతే మాత్రం ఎక్కువగా కొడుకు, కోడలు విషయంలో ఇన్వాల్వ్ అయ్యేవారట. ఆ ఇన్వాల్వ్ అయ్యే విషయంలో ఒకే ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ జోగి రమేష్ గారి ఇంట్లోనే ఉండడం వల్ల అయితే కోడలు తమ చెప్పు చేతల్లో ఉండాలి అని జోగి రమేష్ గారు అనుకోవడం. అలాగే హిందూ మతం అనేది లోపల లేకపోవడం. అంటే లోపల క్రిస్టియానిటీ మతం, ఇంట్లో క్రిస్టియానిటీ మతం ఉండడం. అలాగే బయట మాత్రం హిందూ మతాన్ని మాత్రం అతను ఎందుకు ప్రోత్సహిస్తాడంటే రాజకీయాల్లో అతని సీటు కోసం హిందూ మతం ఎక్కువ సభ్యులుంటారు కాబట్టి అతను అలా చేయడం. అలాగే కొడుకు రాజీవ్ విషయంలో మాత్రం అతి పెద్ద విషయం ఏంటంటే కొడుకు రాజీవ్ మాట తీరు గాని, బిహేవియర్ గాని అంత యాక్టివ్‌గా ఉండదు. అది ఆ మేఘనాకి ఆ విషయం నచ్చలేదు. తర్వాత అది ఇద్దరి మధ్య గొడవకు దారి తీయడం. అంటే మ్యూచువల్‌గా వాళ్ళిద్దరూ అయితే మాత్రం ఒక అండర్‌స్టాండింగ్‌లో అయితే పెళ్లి అవ్వకపోవడం, ఏదో పెద్దలు కుదిర్చిన పెళ్లి అవ్వడం వల్ల వాళ్ళిద్దరి మధ్య అది పొరపొచ్చులు రావడం. అలాగే మేఘన ఫ్యామిలీ కూడా చాలా స్ట్రాంగ్ ఫ్యామిలీయే. సూర్యాపేటకి చెందిన గౌడ్ గారి ఫ్యామిలీ అయింది. ఆయన కూడా పెద్ద రాజకీయ నాయకుడే. అయితే జోగి రమేష్‌కున్నంత పేరు అతనికి లేకపోవచ్చేమో గాని అతను కూడా ఇన్‌ఫ్లుయెన్స్ చేసే వ్యక్తే. సో, ఈ విధంగా ఈ సిట్యుయేషన్స్‌లో జోగి రమేష్ గారికిని, ఆ అమ్మాయికి పడట్లేదు. దాని మీద ఏంటంటే జోగి రమేష్ గారితోనే ఆమె డైరెక్ట్ గొడవ పడింది. ఆమె 6 మంత్స్ నుంచయితే మాత్రం ఇంట్లో లేదు అనేసి జోగి రమేష్ గారి వర్గంలో మేము తెలుసుకుంటే మాకు తెలిసింది. బట్ ఆమె అయితే మాత్రం మొన్నే రీసెంట్‌గా ఇంట్లోంచి వచ్చేసాను అంటూ ఆవిడైతే మాత్రం కేస్ పెట్టారు. కేస్ పెట్టి ఆ కేస్‌లో ఎఫ్ఐఆర్‌లో ఆమె చెప్పి విషయం ఏంటంటే, పూర్తిగా జోగి రమేష్ గారే ఫ్యామిలీ లైఫ్‌ని లీడ్ చేస్తా ఉంటాడు. అది కోడలుగా కూడా అతనికి భయపడాలి. అలాగే అది పూర్తిగా హిందూ మతం అనే కాన్సెప్ట్ ఎక్కువగా ఆ ఫ్యామిలీలో ఉంది. ఎందుకంటే వాళ్ళంతా కూడా క్రిస్టియానిటీని నమ్ముతారు. వాళ్ళ వైఫ్ తప్ప. కానీ అక్కడ మనకు చూపించేది వాళ్ళు హిందూ మతాన్ని అడ్డం పెట్టుకొని చూపిస్తున్నారు. మేము కూడా హిందువులని పెళ్లి చేసుకుంటే అక్కడికెళ్ళిన తర్వాత ఈ సాంబ్రాణి పొగేసినా, దేవుడికి అగరత్తులు పెట్టుకున్నా కూడా జోగి రమేష్ గారి మాటలు చాలా బాధాకరంగా కనిపించాయి. అవన్నీ కూడా తట్టుకోలేకపోయాం. అంటూ ఆమె చాలా పెద్ద పెద్ద విషయాలే ఆమె ఎఫ్ఐఆర్ కాపీలో అయితే పొందుపరిచారు. అలాగే జోగు రాజీవ్ మీద కూడా ఆవిడ చేసిన పెద్ద ఎలిగేషన్ మరది. మరి ఇది సెటిల్‌మెంట్‌కెళ్ళిపోయి సైలెంట్ అవుతుందా గొడవ? లేకపోతే మరి జోగి రమేష్ గారి ఫ్యామిలీ అరెస్ట్ అవుతుందా? ఎందుకంటే ఇప్పటి వరకు అయితే మాత్రం అరెస్ట్ వారెంట్ అయితే మాత్రం ఇష్యూ చేసుకుని ఇంకా పోలీసులు ఎళ్ళలేదు. బట్ మీడియా పరంగా చూస్తే జోగి రమేష్ గారు అరెస్ట్ అయిపోతున్నాడు కాసేపట్లో రాజీవ్‌ని అరెస్ట్ చేస్తారు అంటూ మరి అయి జరుగుతున్నాయి. ఫ్యామిలీ కోర్ట్‌లో మాత్రం మరి దీని మీద ఎటువంటి పరిష్కారం రాకపోతుంది. రాబోయే 2 రోజుల్లో మరి ఇది చాలా పెద్ద హాట్ టాపిక్. అండ్ ఈ విషయంలో మేఘన ఇంకా చాలా విషయాలు బయట పెట్టడానికి అవకాశం ఉందనేసి తెలుగు మీడియా లేపోతే టీడీపీ మీడియా అనేది ప్రసారం చేస్తుంది. అందులో చాలా విషయాలు అయితే బయటికి రావాల్సింది ఉంది అని చెప్తున్నారు. ఎందుకంటే జోగి రమేష్ గారి ఫ్యామిలీ లేకపోతే జోగి రమేష్ గారు గతంలో లిక్కర్ స్కామ్‌లో అతను ఉన్నాడనేసి మీడియా చాలా గట్టిగా కథనాలు రాసింది. ఎందుకంటే మొత్తం వైఎస్ఆర్‌సీపీ పార్టీలో ఉండగా అదే
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్‌సీపీ అధికారంలో ఉండగా లిక్కర్ స్కామ్ అయితే జరిగింది. ఆ లిక్కర్ స్కామ్‌లో దాదాపుగా 1,00,00,000,00,000 మిస్ అయినాయి అనేసి ఒక అంచనా. కానీ మనకందరికి చూపించింది 300,00,00,000 నుంచి 500,00,00,000 మధ్యలో అనేసి ఒక అంచనా అయితే చూపించారు. అందులో జోగి రమేష్ గారు, మిథున్ రెడ్డి గారు, ఇంకా ఎక్స్‌ట్రా చాలా మంది పర్సన్స్ అయితే ఉన్నారు. దాని మీద మరి టీడీపీ అయితే మాత్రం చాలా గట్టిగా అయితే మాత్రం దీన్ని ఎలిగేషన్ అయితే మాత్రం ఇప్పుడు ప్రజల ముందుకు ఉంచింది. అందులో జోగి రమేష్ గారు మరి ఈ లిక్కర్ స్కామ్‌లో పూర్తి ఆధారాలు దొరకట్లేదని చాలా సార్లు అయితే మాత్రం చెప్తున్నారు. ఈ విషయాలేమన్నా మరి మేఘనా గారి దగ్గర నుంచి బయటకొస్తాయా? రాబోయే రోజుల్లో చూడాలి మరి. మరి లిక్కర్ స్కామ్‌కి జోగి రమేష్ గారికి ఉన్న లింక్స్, లేకపోతే రాజీవ్ ఏదైనా చేశాడు అనడానికి ఏమైనా లింక్స్ ఏమైనా ఉన్నాయనేది మేఘనా గారు బయట పెడతారా? లేకపోతే దీన్ని ఇక్కడితో సెటిల్‌మెంట్ చేసేసుకొని సైలెంట్ చేసుకుంటారా మరి? రాబోయే రోజుల్లో చూడాలి. ఇది ఈ ట్రెండింగ్ టాపిక్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో, తెలుగు 2 రాష్ట్రాల్లో జరుగుతున్న ట్రెండింగ్ టాపిక్. మరి దీని మీద మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో మంచి కంటెంట్‌తో మీ ముందుంటాను. అప్పటి వరకు సైన్ ఔట్ మీరు.